హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఈరోజు అయితే దోశ ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను రండి. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిందేం లేదు. దోసకాయని బాగా కడిగి శుభ్రంగా తుడుచుకోవాలి తడి లేకుండా. తర్వాత ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు గాలికి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా పర్వాలేదు. తర్వాత అందులో కొద్దిగా చిటికెడు పసుపు, ఒక కప్పు ముక్కలకి పావు కప్పు వరకు ఉప్పు పడుతుంది. తర్వాత ఒక కప్పు కారము, తర్వాత ఒక 2 స్పూన్స్ ఆవాలు మెంతులు వేయించి పొడి కొట్టుకున్నాము అది. తర్వాత రెండు కాయల నిమ్మకాయ రసము, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే చాలామంది పోపు పెట్టుకుంటారు. పోపు పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఆయిల్ వేడి చేసుకుని పోపు సామాన్లు అన్నీ వేసుకుని, అంటే మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవచ్చు. పోపు వేసుకోవచ్చు. పోపు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు, ఆవకాయలాగే ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు చెప్పినవన్నీ కలుపుకున్న తర్వాత ఒక స్పూను ఇంగువ వేసుకుని తర్వాత ఆయిల్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను. పచ్చళ్ళకి చాలా టేస్ట్ బాగుంటుంది. లేదు అనుకుంటే పల్లి ఆయిల్ కూడా బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్తో మాత్రం అంత ఎక్కువ టేస్ట్ అయితే రాదు. పచ్చడి టేస్ట్ని ఆస్వాదించాలి అనుకుంటే మాత్రం నువ్వుల నూనె లేదంటే పల్లి ఆయిల్ కంపల్సరీగా వాడచ్చు. ఇవి నవరాత్రులు కాబట్టి వెల్లుల్లిపాయ అయితే నేను వాడలేదు. వెల్లుల్లిపాయ వేసుకోవాలి తింటున్నాము అనుకునే వాళ్ళు చక్కగా వెల్లుల్లిపాయలని, ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని కూడా మిక్సీలో కచ్చా పచ్చా కింద గ్రైండ్ కొట్టుకుని, అంటే కొంచెం గుజ్జులాగా వస్తుంది కదా, అట్లా చేసుకుని స్మాష్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. సో పచ్చడి అయితే బయట పెట్టుకుంటే వారం రోజులు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుందన్నమాట. నిమ్మరసం పులుపు మాత్రం వేసినప్పుడు కొంచెం ఎక్కువే పడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.